కొన్నూరు వైసీపీ నాయకుడు అంబటి మురళివి అక్రమ నిర్మాణాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా మురళి బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారని అన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు. అంబటి మురళి నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారుల మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. సుమారు 10 కోట్ల పన్ను చెల్లించకుండా నిర్మిస్తూ ఉంటే ఏం పట్టదా అని నిలదీశారు. అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు, రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. రైల్వే ఎన్ఓసి ప్రకారం 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే, ఆయన కార్పొరేషన్లో కేవలం 39 అడుగుల సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు.